నమస్తే. జీవితంలో అందరం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ఆనందంగా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు. కానీ సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాలి జీవితాన్ని. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఎక్కడుంది? బయట వస్తువుల్లో లేదు. చాలామంది భౌతికమైన సంపదలో, వస్తువులలో ఆనందం ఉందనుకుంటారు. కానీ ఆబ్జెక్టివ్లో లేదు, సబ్జెక్టివ్లో ఉంది. అంటే ఆనందాన్ని తీసుకునేవాడు మనం. కాబట్టి మనని మనం అర్థం చేసుకుంటే, మనని మనం సరిగ్గా నడుపుకుంటే, మనని మనం సరిగ్గా తయారు చేసుకుంటే మనం హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతాం. ఈ ముఖ్యమైన విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ముందర మన గురించి మనం అర్థం చేసుకోవాలి. అంటే నేను అంటే ఏమిటి? నేనుకి నాకు కొంత బలం ఉంటుంది, కొంత బలహీనత ఉంటుంది. కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. బలం ఏంటో తెలుసుకోవాలి. బలంతో పాటు బలహీనతల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొన్ని బలహీనతలు మనకు తెలుస్తాయి, అందరికీ అన్ని బలహీనతలు తెలియవు. కానీ ఒక మంచి మిత్రుడిని సంపాదించుకుని మిత్రుడి ద్వారా మనం తెలుసుకోవాలి. మిత్రుడు అంటే ఎవరు? అందరూ మిత్రులు కాదు. ఎవరైతే మనకి సరైనటువంటి విషయాలు చెప్తారో, మన లోపాలని దాచిపెట్టి మంచి విషయాలు బయటికి చెప్పి లోపాలని మాత్రమే మనకి చెప్తూ ఉంటారో, కష్టకాలంలో మనతో పాటు కలిసి నడుస్తారో, వాళ్ళు సరైన మిత్రుడు. కాబట్టి సరైన మిత్రుడిని మనం ఎంపిక చేసుకోవాలి. మన వయసుని బట్టి, మన యొక్క ప్రవృత్తిని బట్టి మిత్రుడిని సెలెక్ట్ చేసుకుని అతను మిత్రుడే అంటే బాబాయ్ కావచ్చు, పెద్దన్న కావచ్చు, బయట స్నేహం చేసేటువంటి చదువుకుని ఉద్యోగం చేసే కొలీగ్ కావచ్చు, ఇప్పుడు చదువుకునే విద్యార్థి కావచ్చు. కానీ ఈ విషయాలు మనలో ఉండే బలహీనతని మనతో మాత్రమే చెప్పేవాడు, మనలో లోపాలని సరిచేసే ప్రయత్నం చేసేవాడు, మనకి కష్టకాలం వచ్చినప్పుడు మనతో పాటు నడిచేవాడు, అతను సరైన స్నేహితుడు. కానీ అలాంటి స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకునే అలవాటు ఉండి అతని ద్వారా మనం సలహాలు తీసుకుని మన బలహీనత ఇది, మన బలం ఇది మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనకి బలము, ఆరోగ్యం బలం, కుటుంబం బలం, మన చదువు బలం, మన ఏకాగ్రత బలం, మన క్యారెక్టర్ బలం. కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒక్కోసారి మన కుటుంబంలో ముందు మనకి సంబంధం లేదు, మన కుటుంబంలోని అన్నదమ్ములు, మన నాన్నగారు అన్నదమ్ములు స్పర్ధలు ఉంటాయి, అది మన బలహీనత. అనారోగ్యం, అది మన బలహీనత. గ్రామంలో స్పర్ధలు ఉంటాయి, అది మన బలహీనత. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అది మన బలహీనత. అనారోగ్యం వల్ల ఏకాగ్రత కుదరట్లేదు, అది మన బలహీనత. ఇన్ని బలహీనతలు, ఇన్ని బలాలు, వీటిని సరిచూసుకుని మనం ఏం చేయాలో మన ఆశయాన్ని, మా ఆకాంక్షని రూపుదిద్దుకోవాలి. వీటిని సరిచేయలేము. వీటిని అర్థం చేసుకోకుండా మనం ముందుకు పరిగెత్తలేము. కాబట్టి మన బలాన్ని, బలహీనతని కూడా తెలుసుకుని మంచి మిత్రుడి ద్వారా చర్చిస్తూ ఆశయ ఆకాంక్షలను ముందు పెట్టుకోవాలి. వీటితో సంబంధం లేకుండా నేను పెద్ద డాక్టర్ కావాలి, నేను అదండి ఇదండి అని అనుకున్నారు అనుకోండి. కానీ కాలేనప్పుడు అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకసారి భయపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం, నిరాశ నిస్పృహలు వస్తుంటాయి. కారణం ఏంటంటే మన గురించి మనం ఆలోచించాలి, అంటే మన గురించి మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. జీవితంలో ఆనందంగా ఉండాలంటే మనకు వచ్చేంటి ఇబ్బందుల్ని అవకాశంగా తీసుకోవాలి. అవకాశాన్ని ఉపయోగించుకునేవాడే జీవితంలో ముందుకెళ్తాడు, హ్యాపీగా ఉండగలుగుతాడు. సరే, మొదటి నుంచి నేను డాక్టర్ కావాలనుకున్నాను, డాక్టర్ కాలేకపోయాను. ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇంటి దగ్గర పరిస్థితులు కావచ్చు, కారణాలు అనేక ఉండొచ్చు. కానీ ఒక మంచి టీచర్ని అయ్యాను. టీచర్ని అయిన తర్వాత ఇంకా ఎప్పుడు డాక్టర్ కాలేదని ఏడుస్తూ ఉండకూడదు. టీచర్ అయిన తర్వాత నేను దీన్ని ఎలా ఉపయోగించుకోగలుగుతాను సమాజ సేవకి. డాక్టర్ అన్నప్పుడు సమాజం మొత్తం సేవ చేయాలి అని అనుకుంటాడు. టీచర్ అంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు. కాబట్టి టీచర్ అయ్యాను నేను. టీచర్ అయిన తర్వాత కొన్ని వేల మంది విద్యార్థులు నా దగ్గరికి వస్తారు. వాళ్ళందరితో నేను మంచి స్నేహాన్ని ఇవ్వాలి, పిల్లల్ని తీర్చిదిద్దాలి, సరైన గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి.
వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత కూడా కొంతమందితో చక్కటి స్ట్రాంగ్ రిలేషన్షిప్, కమ్యూనికేషన్ అట్టుపెట్టి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తుంటే వాళ్ళు ఎప్పుడు జీవితంలో మర్చిపోలేరు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ఉద్యోగంలో మనకన్నా పెద్ద ఉద్యోగాలు చేస్తూ మనకన్నా మంచి పొజిషన్లోకి వెళ్ళి నతమస్తకులు అవుతారు, తల వంచి నమస్కారం పెడతారు. మాస్టర్ మీ వల్ల మేము ఇట్లా చదువుకున్నాము. ఎంతో ఆనందంగా ఉంటుంది. అదొక తరగని సంపద. అది మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అటు వచ్చిన అవరోధం ఏదైతే ఉందో, వచ్చినటువంటి స్థితి ఏదైతే ఉందో, దాన్ని అవకాశంగా తీసుకుని మనం ఇంకా ఎలా బెటర్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాము అని ఆలోచించడం యుక్తి కలిగిన వాడి యొక్క లక్షణం. తర్వాత వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత పిల్లలు వస్తారు. ఇది సెకండ్ స్టేజ్ లైఫ్లో. పిల్లలతో సమస్యలు వస్తుంటాయి. మా పిల్లవాడు బాగా చదవటలేదండి, మా పిల్లవాడు అలరి చేస్తున్నాడండి, మా పిల్లవాడు సరైన మార్కులు రావటం లేదు. మనం కంగారు పడిపోతుంటాం. పిల్లల్ని మనం అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా పిల్లల్ని మనం దూషించడము, ఎక్కువ ఒత్తిడి పెట్టడము ఇది సరైన పద్ధతి కాదు. పేరెంట్స్కి పిల్లలకి ఉండేటువంటి రిలేషన్షిప్ దెబ్బతింటుంది. చాలామంది బాధపడుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళని పెంచే విధానం తెలియని కారణంగా. పిల్లలు పసి మనసులు, నిర్మలమైన మనసులు. వాళ్ళకి చక్కటి విషయాలు చెప్తూ ఉండాలి. అందుకని మన సాంప్రదాయంలో ఏం చెప్పారంటే పిల్లల్ని 5-6 సంవత్సరాల దాకా రాజులాగా చూడాలి. వాడికి కావాల్సింది ఇవ్వాలి, అడిగిందల్లా చూపించాలి, కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉండాలి. 6 నుంచి మళ్ళీ 15 సంవత్సరాల వరకు ఒక దాసుడిలాగా చూడాలి, సేవకుడిలాగా. అంటే అతనికి భయాన్ని కూడా నేర్పాలి, భక్తిని భయాన్ని రెండూ నేర్పాలి. దండించాలి, తప్పు చేస్తే దండించాలి. అప్పుడు అతను పనిని నేర్చుకుంటాడు. దాని తర్వాత 15 సంవత్సరాల తర్వాత మిత్రుడిలాగా చూడాలి. మిత్రుడిని ఎట్లయితే చూస్తామో 16 సంవత్సరాల తర్వాత అలా వ్యవహరించాలి అతనితో. అంటే విషయాల్ని మోటివేట్ చేసి చెప్తూ ఉండాలి. కానీ ఎక్కువ మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా పిల్లల్ని ఎక్కువ లాలించడము, బుజ్జగించడము, ప్యాంపరింగ్ అంటుంటారు. అడిగిందల్లా ఇస్తూ ఉండటము ఆ వయసులో. ఇలా చేయటం వల్ల వాళ్ళు ఒక రకంగా తప్పుడు అలవాట్లకు వెళ్ళిపోతూ ఉంటారు. లేదా పిల్లల్ని తల్లిదండ్రుల్ని బ్లాక్మెయిల్ చేయడం నేర్చుకుంటారు. అప్పుడు అశాంతి ప్రారంభమవుతుంది. అరే మా పిల్లవాడికి మార్కులు రావట్లేదు, అడిగితే అది కావాలంటున్నాడు, ఇది కావాలంటున్నాడు. అది నేర్పింది మనమే. అమ్మ కానీ నాన్న కానీ వీళ్ళిద్దరు ఒకటి చేస్తే ఇంకోటి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఒకళ్ళ మీద వ్యతిరేక భావం, ఒకళ్ళ మీద ఒక తీవ్రమైన ప్రేమ ఏర్పడుతుంది. ఒక రకంగా ప్రేమని చెప్పలేము, బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి 5 సంవత్సరాల దాకా పిల్లల్ని ఎట్లా పెంచాలి? 5-6 సంవత్సరాల దాకా. తర్వాత 16 సంవత్సరాల వరకు టీనేజ్ అంటూ ఉంటాం. అప్పటిదాకా ఎలా పెంచాలి, దాని తర్వాత ఎలా పెంచాలి, ఈ విషయంలో స్పష్టత ఉండాలి. అప్పటిదాకా సేవకుల్లాగానే పెంచాలి. 16 సంవత్సరాలు దాటిన తర్వాత భక్తిని ఎక్కువ నేర్పాలి, గౌరవాన్ని నేర్పాలి. కాబట్టి ఈ గౌరవం ఎలా వస్తుందంటే మనం 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల దాకా, అంటే ఆ 6-7 సంవత్సరాల పాటు పిల్లలకి వేసిన పునాది మీద ఆధారపడి ఉంటుంది. పిల్లల్ని పెంచే పద్ధతిలో మనం తల్లిదండ్రులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు అనుకుని ఎలా అయితే వ్యవహరిస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఆ వయసులో భక్తి నేర్పాలి, భయము నేర్పాలి. తండ్రి ఒకటి చెప్తే తల్లి ఒకటి, తల్లి ఒకటి చెప్తే తండ్రి ఒకటి, తాతగారు ఒక రకంగా ఇట్లా ప్యాంపరింగ్ చేస్తే వాడి అవకాశాన్ని బట్టి నలుగురి దగ్గర 4 లాభాలు పొందే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ టోకరా కొట్టాలో అక్కడ కొడతారు. కాబట్టి మిస్బిహేవియర్ని మనమే నేర్పిన వాళ్ళు అవుతాం. పిల్లల్ని అట్లా పెంచుకోవడం. రెండోది, పిల్లలు మన ద్వారా జన్మ పొందారు. భగవంతుడు మన ద్వారా వాళ్ళకి జన్మనిచ్చారు. వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అది భగవంతుడు నిర్ణయం చేస్తారు. వాస్తవమే, మనం సహకరించాలి. అంటే వాడిలో ఉండే టాలెంట్ని గుర్తించి మన పిల్లల్లో ఉండే టాలెంట్ని గుర్తించిన తర్వాత దాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎప్పుడు పోలుస్తూ నిందిస్తూ ఉండకూడదు. పెద్దమ్మ కొడుకు చూసావా, వాడు బాగా చదువుతున్నారు, వీళ్ళు బాగా చదువుతున్నారు, నువ్వు చదవకపోతే పనికిరావు. ఇలా నెగిటివ్ డీలింగ్ పనికిరాదు. పాజిటివ్ డీలింగ్, సకారాత్మకంగా పిల్లలతో మాట్లాడాలి, సకారాత్మకంగా వాళ్ళని మనసుని ఉత్సాహపరచాలి. తప్పు చేసినప్పటికీ ఆ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చి అతను ఈసారి నువ్వు బాగా చేయి, ఈసారి డెఫినెట్గా నువ్వు ఫస్ట్ వస్తావు అని ప్రోత్సహించాలి. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ డీలింగ్ చేయడం అనేది మంచిది కాదు. చాలామందికి విశ్వాసం ఏంటంటే నెగిటివ్గా చెప్తే భయపడి ఇంకోసారి బాగా చదువుతాడు, ఇంకోసారి ఆ చెడ్డ పని చేయడు అని. కానీ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పడం వల్ల, నెగిటివ్ కంపారిజన్ వల్ల పిల్లల్లో మార్పు రాదు, వెంజెన్సీ పెరుగుతుంది.
మన దగ్గర మాట్లాడరు, కానీ బయటికి వెళ్ళి మాట్లాడుతుంటారు. కాబట్టి పాజిటివ్గా ఎంత చెప్పగలిగితే అంత మంచి విషయాలు చెప్తూ ఉండాలి, ఎగ్జాంపుల్ చెప్తూ ఉండాలి, ఎగ్జాంపుల్గా జీవించాలి మనం. కాబట్టి చాలామంది బాధపడుతూ ఉంటారు, మా పిల్లలు అట్లా ఉండట్లేదు ఇట్లా ఉండట్లేదు అని. ఉండటంటే మనం లివింగ్ ఎగ్జాంపుల్స్ మనమే. ఆచరణ గురువులు ఎవరంటే మొట్టమొదటి తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఆచరణ గురువులుగా ఉంటే తర్వాత బళ్ళో పాఠాలు చెప్పే, స్కూల్లో పాఠాలు చెప్పే మాస్టర్ తర్వాత గురువులు అవుతారు. ఆచరణ గురువులు మనం. తల్లిదండ్రులను ఎట్లా చూస్తున్నాం, అనారోగ్యం వచ్చినప్పుడు తల్లిదండ్రులు మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం, వృద్ధుల్ని. ఏదైనా బంధువులు వచ్చినప్పుడు మనం ఎట్లా ఆచరిస్తున్నాము, గౌరవిస్తున్నాము. గెస్టులు వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఇవన్నీ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు. పిల్లలు బ్రెయిన్ మీద ఇంప్రెషన్స్ ఏర్పడుతుంటాయి. ఒక అడుక్కునే అతను వచ్చాడు భిక్షాటం కోసం, అతను ఏ భాష ఉపయోగిస్తున్నాము, మన ఇంట్లో పనిచేసే వాళ్ళతో ఏ భాష ఉపయోగిస్తున్నాము, కర్మచారులతో ఏ భాష ఉపయోగిస్తున్నాము. అంటే లోయర్ క్లాసులో ఉన్నటువంటి వాళ్ళని ఎంత గౌరవంగా, ఎంత చక్కగా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమని గుర్తించి మనం ఏ భాష వాడుతున్నాం అనేది పిల్లలు చక్కగా గమనిస్తారు. ఇది మనం మాటలు చెప్పడం రాదు, ఆచరించడం వల్లే వస్తుంది. పెద్దవాళ్ళని గౌరవించడం ఆచరించడం వల్లే వస్తుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, ఆచరించడం వల్లే వస్తుంది. భోజనం చేసే పద్ధతి ఆచరించడం వల్లే వస్తుంది. ఎక్కువగా ఉపన్యాసాలు ఇస్తే రాదు మార్పు. కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచడంలో మనం ఆచరణ గురువుగా ఉంటే ప్రతి విషయం మనం తాపత్రయపడకుండానే ఎక్కువ వస్తుంది. దానికి తయారీ కావాలి, ముందు ఆ జ్ఞానం కావాలి. మనం డబ్బు సంపాదనలో పడిపోయి డబ్బు అని పిల్లలతో మన స్పేస్ అంటే సమయం ఇవ్వకుండా, వాళ్ళతో గడవకుండా పిల్లల్లో మార్పు రాదు. మనం మారితే పిల్లలు మారుతారు. కాబట్టి పిల్లలకి ఏ విషయం చెప్పాలనేది ముందర హోంవర్క్ మనం బాగా చేసుకోవాలి. మన ఇంట్లో పుస్తకాలు ఏముండాలి, పాటలు ఏముండాలి, టీవీలో ఏ ప్రోగ్రామ్స్ రావాలి, పండగ వస్తే మనం పండగ ఎట్లా జరుపుకోవాలి, బంధువులు వస్తే మనం ఎట్లా ట్రీట్ చేయాలి, ఇవన్నీ ముందర మనకు అవగాహన ఉండాలి. భార్యాభర్తలకి ఉన్నప్పుడు పిల్లల్లో మనం ఆశించినటువంటి చక్కటి సంస్కారాలు వస్తాయి, దాంట్లో అనుమానమే లేదు. ఇది కాకుండా మీరు పుస్తకాలు, ఉపన్యాసాలు, సీడీలు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా మార్పు రాదు. కనపడేటువంటి గురువులు, ఆచరణ చేసినట్టు తల్లిదండ్రులు మాత్రమే. ఇది చాలా ప్రభావవంతమైన విషయం. పిల్లలకి యుక్త వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని మిత్రుల్లా చూడాలనుకున్నాం. చాలామంది భావావేశంలో ఉంటారు, పిల్లలు తప్పు చేస్తుంటారు. లేకపోతే టీనేజ్లో తప్పనిసరిగా వాళ్ళ హార్మోనల్ చేంజెస్ ఉండటం వల్ల మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, రకరకాల ఆకర్షణలు ఉంటాయి. అది ప్రకృతిలో భాగం. కాబట్టి వాళ్ళు చేసేటి చిన్న చిన్న తప్పులకి మనం తప్పులెన్నితో వాళ్ళు ఎసరిస్తూ ఉండకూడదు, వాళ్ళ మిత్రుల్లాగా చూడాలని అనుకున్నాం. కాబట్టి ఇక్కడ మోటివేషన్ పార్ట్ ఎక్కువ ఉండాలి. 2 పదాలు ఉన్నాయి ఆంగ్లంలో, మోటివేషన్ అండ్ పోలీసింగ్ అని. అంటే వాళ్ళని నియంత్రణ చేసే ప్రయత్నం చేయకూడదు. సమాజంలో చూడండి, నియంత్రణ వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. రోడ్ రూల్స్ పెట్టారు, ఇలా ఎడం పక్కన నడవాలి, కుడి పక్కన నడవాలి, ట్రాఫిక్ రూల్, లైట్ వెలిగిన తర్వాత వెళ్ళాలి. ఇదివరకు అట్లా నడిచేవాడు, జనాలు ఎక్కువ తర్వాత ఎవడు ఆతృతతో వాడు దూసుకు వెళ్ళిపోతున్నాడు. అలా కాదని కానిస్టేబుల్ పెట్టారు. కానిస్టేబుల్ ఉన్న కొంతమంది వేగంగా మోటార్ సైకిల్ వేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఓహో ఇలా ఉందని అతనికి ఒక కర్ర ఇచ్చారు, ఓ రెడ్ లైట్ పెట్టారు. రెడ్ లైట్ పెట్టినప్పటికీ కూడా కానిస్టేబుల్ దూరంగా ఉన్నాడు కదా, ఎవరూ లేరు కదా అని వెళ్ళిపోతాడు. లాభం లేదు, వీళ్ళు తెలివితేటలు పెరిగినాయని పైన వేయటం మొదలుపెట్టారు. పైన వేసినప్పటికీ కూడా పైన కట్టి వెళ్ళిపోతున్నారు తప్ప, నేను రోడ్ రూల్ పాటించాలి, ఇది నా శ్రేయస్సు కొరకే, ఎప్పుడు కూడా యాక్సిడెంట్ జరగకూడదు, నా నిర్లక్ష్యం వల్ల ఇంకొకరికి యాక్సిడెంట్ జరగకూడదు, ఇంకో ప్రాణం పోకూడదు అనే ఆలోచన మనిషిలో రావటం లేదు. కర్ర విసురుతున్నారు కానిస్టేబుల్స్, ఒక్కోసారి కడుపు రగిలి, అయినప్పటికీ కూడా మార్పు రావటం. ఇంత వ్యవస్థ చేస్తే రూల్ చెప్పారు, కానిస్టేబుల్ పెట్టారు, కానిస్టేబుల్కి కర్ర ఇచ్చారు, రెడ్ లైట్ పెట్టారు, ఫైన్ కూడా వేస్తున్నారు. అయినా మనుషుల్లో రావాల్సినంత మార్పు రావటం లేదంటే పోలీసింగ్ వల్ల ఎక్కువ మార్పు రాదు. మోటివేట్ చేస్తేనే వస్తుంది. నా రూల్ నేను పాటించడం వల్ల నేను సమాజానికి ఎంత మేలు చేస్తాను, నా వల్ల ఇంకోటికి అపకారం జరగకూడదనే అవగాహన మోటివేషన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి కేవలం రోడ్ రూల్స్లోనే కాదు, నిజ జీవితంలో కూడా పిల్లల్ని పెంచడంలో కూడా మోటివేషన్ అనేది చాలా ప్రధానం. కాబట్టి మోటివేట్ చేయాలి. మోటివేట్ చేయడానికి తల్లిదండ్రులకు తయారీ ఉండాలి. టీనేజ్ తర్వాత వాడు చేసేటువంటి చిన్న చిన్న తప్పుల్ని ఎలా సరిచేయాలి, డ్రెస్ విషయంలో కానీ, క్రాప్ విషయంలో కానీ, ఫ్రెండ్స్తో తిరగడం విషయంలో కానీ, డబ్బులు ఖర్చు పెట్టడంలో విషయం కానీ, పొదుపు విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఏ కోరికలు కోరాలి, ఏవి కోరకూడదు, ఇవన్నీ కూడా మనం మోటివేట్ చేసి చెప్పాలి. కాబట్టి మనం చెప్పే కథల విషయంలో కానీ, మన ఇంట్లో ఉంచే పుస్తకాల విషయంలో కానీ, మనం మాట్లాడే దాంట్లో కానీ మనమే మిత్రులం కావాలి. మనకి మించిన మిత్రుడు, అమ్మకి మించిన మిత్రుడు ఇంకోటి ఉండకూడదు.
ఎప్పుడైతే ఏదైనా సరే ఓపెన్గా అమ్మ దగ్గర, నాన్న దగ్గర, అన్నయ్య దగ్గర చెప్పుకోగలిగితే మనుషుల్లో వక్రత రాదు. తప్పు అందరూ చేస్తారు, కానీ తప్పును సరిదిద్దుకునే అవకాశం కుటుంబ వ్యవస్థలో ఉండాలి. ఇది చాలా అవసరమైంది. తప్పు చేయడం తప్పు కాదు, తప్పని తెలిసిన తర్వాత సరిదిద్దిన తర్వాత సరిదిద్దే చక్కటి వ్యవస్థ, ప్రేమతో సరిదిద్దే వ్యవస్థ మన దగ్గర ఉండాలి. ద్వేషించే వ్యవస్థ, 10 మందికి చెప్పే వ్యవస్థ కాదు మనం. కాబట్టి కుటుంబంలో అంత స్పేస్, అంత టైం మనం ఇవ్వాలి. కాబట్టి పిల్లలతో కలిసి ఉండటం, ఆదివారం నాడు ఎక్కువ సమయం కేటాయించడం, ప్రతిరోజు కలిసి భోజనం చేయటం, దేవాలయానికి కలిసి వెళ్ళటం, భోజనం చేసేటప్పుడు మంచి విషయాలు మాట్లాడటం, కలిసి కూర్చుని కొద్ది సమయం ఉన్న ఒక అర్ధగంటన్న 20 నిమిషాలు సరే అందరూ కూర్చుని చక్కగా ఓపెన్గా మాట్లాడుకోవటం. రెండోది, భార్యాభర్తలు పిల్లల ముందు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. అన్ని విషయాలు పిల్లల ముందు మాట్లాడకూడదు. మనకి అనేక సమస్యలు ఉంటాయి, అవి మన చేతిలో లేవు. మనకి వచ్చే సమస్యలన్నింటినీ పిల్లల ముందు చర్చించకూడదు. పిల్లల ముందు ఏ మేరకు ఎంత చర్చించాలో అంతవరకే చర్చించాలి. అప్పుడు కొంత సంస్కారం ఉంటుంది, కొంత గోప్యత ఉంటుంది. ఆ గోప్యత వల్ల కొంత వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, అనవసరమైన విషయాలు వాళ్ళకి తెలియదు. కాబట్టి పిల్లల్ని పెంచడంలో మోటివేషన్ అనేది ప్రధానమైంది. ఆ మోటివేషన్ వల్ల వాళ్ళు మార్పు చెందుతారు. చేయకూడని పనులు చేసినప్పటికీ సరిదిద్దుకుంటారు. ఆ ప్రధానమైన బాధ్యత తల్లిదండ్రులు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, తప్పులు చేస్తారనుకోండి. తప్పులు చేసినప్పుడు నెగిటివ్ డీలింగ్ చేస్తారు ఎక్కువ. నువ్వు చేసావు, పెద్దమ్మ కొడుకు చూడు ఎట్లా చేశాడో, వాళ్ళ ఇంట్లో చూడు ఎట్లా చేశారు, పక్కింటి వాడు అబ్బాయి చూడు ఎట్లా చదువుకున్నాడో, ఉద్యోగం వచ్చేసిందో. వెంటనే డిగ్రీ అవ్వగానే ఉద్యోగం రావాలని లేదు. ప్రస్తుత పరిస్థితులు చాలా కష్టపడాలి, ఒక లక్ కొంత. ఉద్యోగం రానంత మాత్రాన అతన్ని ఏసరించే ప్రయత్నం చేయకూడదు. మార్పులు రానంత మాత్రాన అతన్ని ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేయకూడదు. అందుకని చూడండి, చాలామంది ఉత్తరాలు రాసి, రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివిన ఆడపిల్లలు దయనీయంగా ఉత్తరాలు రాసి సూసైడ్ చేసుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి స్పేస్ లేదు, మాట్లాడే అవకాశము, కష్టాన్ని పంచుకునే అవకాశం లేదు. కాబట్టి సూసైడ్ చేసుకునే స్థితికి వెళ్తున్నారు. ఇది తల్లిదండ్రులతో, తర్వాత పాఠశాల వాళ్ళతో. ఫస్ట్ పొరపాటు తల్లిదండ్రులు. అందరూ పెద్ద పెద్ద చదువులు చదవాలని అనుకోకూడదు. పెద్ద చదువు, డాక్టర్, ఇంజనీర్ మాత్రమే జీవితం కాదు. జీవితంలో నిజాయితీగా, ఆనందంగా, పరిశ్రమిస్తూ, అందరితో పాటు కలివిడిగా ఉంటూ నిజాయితీగా బతకటమే జీవితం. ఇది మనం పిల్లలకు నేర్పాలి. నువ్వంత డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఐటీ ఉద్యోగం చేయాలి. ఈ మోటివేషన్ ఎక్కువ చేయటం వల్ల, మన ఆకాంక్షలు వాళ్ళ నెత్తి మీద రుద్దటం వల్ల, ఎక్కువ రుద్దటమే. వాళ్ళు మోటివేట్ చేయటం అంటే మనం రుద్దుతున్నాం, మోటివేట్ చేయటం లేదు. ఆ రుద్దటం వల్ల ఎవరితో మాట్లాడుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఉత్తరాలు రాశారు, మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఉత్తరాలు రాశారు పాపం. తల్లిదండ్రుల్లో పరివర్తన రావటం. ఇంకా కొన్ని విషయాలు, యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి లైఫ్లో. ఏమంటే మా అమ్మాయి అతను పెళ్లి చేసి వెళ్ళిపోయిందండి, చిన్నపిల్ల, ఇంకా మైనరే. ఎందుకని? తన ఒత్తిడిని షేర్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు కుటుంబంలో లేకపోతే, ఎవరో బయట ఒక ఫ్రెండ్ షేర్ చేసుకుంటే, ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడుతుంటే వాడు షేర్ చేసుకుంటుంటే వాడే చాలా హ్యాపీగా అనిపిస్తారు. తన టెన్షన్ మొత్తం తగ్గిపోతుంది. ఇంట్లో చెప్తేనో అన్ని నెగిటివ్గా మాట్లాడతారు. ఫ్రెండ్ దగ్గర మాట్లాడితే ఒక పురుషుడు ఎవరైనా పరిచయం అయితే అతనితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సహజం, మానవ సహజం. కాబట్టి గబక్కన అతన్ని పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా అని అనుకుంటాను. అది పొరపాట, ఇంకోటి అది వేరు సంగతి. దాని ఎనాటమీ అది జరుగుతున్నది. అది అంటే ఆ స్పేస్ మనం మాట్లాడే అవకాశం మనం ఇవ్వాలి. వాళ్ళ మనోగతాన్ని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ కావాలి. అప్పుడు వాళ్ళ మనసులో ఏముంది, ఎక్కడ కష్టపడుతున్నారు, ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం మనకు తెలుస్తుంది. ఓ టీచర్ ఇబ్బంది పడుతుంటే చెప్పలేదు, మనం సమయం ఇస్తే నిజంగా ఈ టీచర్ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడని చెప్తారు. ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. చెప్పే ధైర్యం వస్తుంది మనం మాట్లాడితే. కాబట్టి పిల్లలతో సమయం గడపడము, మాట్లాడటము, ఇంటరాక్ట్ అవ్వటము, వాళ్ళ మనసులో ఉన్నవి తెలుసుకోవటము, వాళ్ళకి మనోబలాన్ని ఇవ్వటం అనేది ప్రధానంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇంకా పై స్థితికి వెళ్ళిన తర్వాత వివాహం అవుతుంది. ఇక్కడ పిల్లల్ని అర్థం చేసుకోవడంలో మన రోల్ క్లారిటీ తెలుసుకోవాలి. ఇది మన గురించి మన పాత్ర ఏమిటి మనం తెలుసుకోవాలి. రోల్ క్లారిటీ అంటారు. ఈ రోల్ క్లారిటీ లేని వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. పిల్లలు పెళ్లి చేస్తారు, పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత కలిసే ఉంటారు, కొంతమంది దూరంగా ఉంటారు. కానీ అప్పటిదాకా చాలా కష్టపడి జీవితంలో చదివించి డబ్బు ఖర్చు పెట్టి వాడు ఉద్యోగం వచ్చి పెళ్లి చేసిన తర్వాత హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. కానీ వాడు స్వతంత్రమైనటువంటి కుటుంబాన్ని లీడ్ చేస్తున్నాడు అనే విషయం మనం మర్చిపోతాం.
అతనికి కూడా మెచ్యూరిటీ వచ్చిందనే విషయం మర్చిపోతాం. అతనికి కూడా ఒక జీవిత భాగస్వామి, ఒక చదువుకున్న అమ్మాయి వచ్చింది అని మనం మర్చిపోతాం. బాధ్యత గల అమ్మాయి వచ్చిందని మర్చిపోతాం. కాబట్టి ప్రతిదీ మనమే చెప్తూ ఉంటాం. బియ్యం ఎక్కడ కొనాలి, ఇల్లు ఎక్కడ అద్దెకి తీసుకోవాలి, మనవాడిని ఏ స్కూల్లో చేర్చాలి, ఇవన్నీ మనమే డిసైడ్ చేస్తూ ఉంటాం. అప్పుడు వాడు కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాడు, అరే మన నిర్ణయం ఏమి లేదే అని. కాబట్టి కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అని చేస్తే నిర్ణయ ప్రక్రియ పిల్లలకు వదిలిపెట్టాలి. మనం చెప్పాలి, వారానికో 10 రోజులకో ఒకసారి నాన్నగారు ఏం చేయమంటారని అడిగితే చెప్పాలి తప్ప ప్రతిదీ మనం వెనకాల కూర్చొని బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయకూడదు. ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకుంటానికి రంగు వేయించాలి, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను వెళుతున్నానంటే దగ్గరుండి సహాయం చేయి, కానీ కిటికీలు ఎట్లా పెట్టాలి, రంగు వేయించాలి, ఇవన్నీ కూడా కొడుకు వృద్ధి ప్రయత్నించకూడదు. హ్యాపీగా మనం వాళ్ళని ఆలోచించనివ్వాలి. వాళ్ళు ఆలోచిస్తుంటే 10 రోజులకో 15 రోజులకో ఒకసారి నాన్నగారు ఏంటని అడిగితే సలహా ఇవ్వాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. అప్పుడు మనకి బీపీ షుగరు రాదు. అట్లాగే కోడలు వస్తుంది. కోడలు ఇంటికి వచ్చిన తర్వాత కోడలు కూడా ఎక్కడో చదువుకుని ఇంకో తల్లి పెంచిన పల్లె. మన కూతురు ఎటువంటిదో కోడలు కూడా అటువంటిది. కాబట్టి కోడల్ని డీల్ చేయటంలో, కోడలికి సమ్మానం ఇవ్వటంలో, ఒకసారి కోడలికి ఏం తెలియదు అనుకుంటుంటారు. కొద్దిమంది అత్తగారులు అలా ఉంటారు. నీకు రాదులే నేను చేస్తానంటూ ఉంటారు. ఒకరోజు పెసరట్టు వేస్తుంటే అట్టు మాడిపోతుంది, కూర ఒకసారి సరిగ్గా ఉడకదు, ఒకరోజు బాగా ఉంటుంది, ఒకరోజు సరిగ్గా ఉండదు. కానీ ఎప్పుడైతే సరిగ్గా లేదో అప్పుడు మా పిల్లకి రాదు, ఇంకా కోడలికి రాదు, నేను చేస్తాలే, నేను 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, 40 ఏళ్ళ అనుభవం ఉంది నాకు వంటిలతో, నువ్వు ఉండలే అమ్మ నేను వేసి పెడతాలే అంట. అప్పుడు కోడలు బాధపడుతుంది, అరే నేను నేను వేస్తున్నాను కదా, మామయ్య గారికి నేను వేసి పెడతాను కదా. కానీ అత్తకేమనిపిస్తుంటే ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. 40 years సీనియారిటీ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అక్కడ మన రోల్ క్లారిటీ కావాలి. ఒక రోజు మాడుతుంది, 2 రోజులు మాడుతుంది, 3వ రోజు అమ్మాయి నేర్చుకుంటుంది. హ్యాపీగా ఉండాలమ్మా, బాగుండిపోయినా కొంచెం ఉప్పు ఎక్కువైనా బాగుందమ్మా, కొద్దిగా ఉప్పు ఎక్కువైనా కానీ బాగుందమ్మా, చట్నీ బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. అది మోటివేషన్. ఇది రోల్ క్లారిటీ. ఇది లేకపోతే ఎప్పుడైతే మనం కటువుగా మాట్లాడతామో, నీ దృష్టితోనే నువ్వు ఆలోచిస్తావో, అప్పుడు నీకు సమస్యలు వస్తాయి. దీన్ని ఏమంటారంటే స్టాండ్ పాయింట్ అంటారు. మన స్టాండ్ పాయింట్ మీద మనమే ఉంటాం. పొద్దున్నే లేవాలి, 7 కాఫీ ఇవ్వాలి, ఒక రోజు కొద్దిగా లేట్ అవుతుంది కానీ సహించలేము. వ్యూ పాయింట్ ఏమిటి, అమ్మాయి కొత్తగా కాపురానికి వచ్చింది, కొంచెం నిద్ర లేట్ అవుతుంది, నిద్ర లేవలేకపోతుంది, కొంచెం అనారోగ్యం ఉంది, ఆలస్యంగా పెడుతుంది కాఫీ, లేదు నువ్వు పెట్టుకో, నువ్వు ఎందుకు లేవలేదు, నువ్వు ఎందుకు ముగ్గేయలేదు, ఇలా అంటున్నారు అనుకోండి రోజు. అంటే మనం స్టాండ్ పాయింట్ ఒకటి అర్థం చేసుకున్నాం కానీ వ్యూ పాయింట్ అర్థం చేసుకోలేదు. వాళ్ళ వ్యూ నుంచి ఏమిటో అర్థం చేసుకోలేదు. సమస్యలకి కారణం ఇది. వాళ్ళ వైపు కూర్చుని మనం ఆలోచించినట్లయితే, మన కూతురే అని అనుకున్నట్లయితే ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం ఎంతవరకు ఉండాలో ఆ లిమిటెడ్ టైము, లిమిటెడ్ లాంగ్వేజ్, లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే తీసుకుంటే హ్యాపీగా ఉంటాం. లేకపోతే బీపీలు షుగర్లు రావడానికి కారణం మన యొక్క అనవసరమైనటువంటి బాధ్యతలు నెత్తి మీద చేసుకోవటమే. వాటిని తగ్గించాలి. కొంతమంది రిటైర్ అవుతారు, ఈ వయసు 45-50 దాటిన తర్వాత కొంచెం రిటైర్మెంట్ మనస్తత్వం వస్తూ ఉంటుంది. ఈ రిటైర్మెంట్ సమయంలో కూడా నేను రిటైర్ కాబోతున్నాను అని ముందే అనుకోవాలి. ఒకేసారి రిటైర్ అయిపోయి ఒకేసారి ఇంటికి వచ్చేసి పని లేకపోతే కంగారు పడిపోతూ ఉంటారు. నిన్నటిదాకా ఆఫీసులో ఉన్నాడు, ఓ బంట్రోతుంటాడు, పనులు ఉంటూ ఉంటాయి, సార్ అనేవాళ్ళు ఉంటారు. కానీ రిటైర్ అయిన తర్వాత అవి ఉండవు, ఏం చేయాలో తెలియదు. 24 hours ఇంట్లోనే కూర్చుంటారు. టిఫిన్ అవ్వగానే కూర ఏంటి, భోజనం అవ్వగానే మధ్యాహ్నం ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకు కూడా విసుగుపడుతూ ఉంటుంది. ఇది లేదే, అది ఎక్కడుంది, ఈ వస్తువు ఇక్కడ ఎందుకుని ఓవర్ కాన్షియస్ ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి మనం రిటైర్ కాబోతున్నాం అనుకుంటే 55-56 సంవత్సరాల నుంచే నెక్స్ట్ మనం 24 hours మన చేతిలో ఉంటుంది. అంటే ఆఫీస్ అవర్స్ 12 గంటలు మన చేతిలో ఉంటుంది. కాబట్టి 12 గంటలు మనం ఏం చేయాలని ఆలోచించుకోవాలి. మన యాటిట్యూడ్ మారాలి. సమాజంలో ఏదో ఒక మంచి పని చేయాలి, ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. ఉద్యోగంనే చేయొచ్చు, లేకపోతే దేవాలయం పని అయినా చేయొచ్చు, లేకపోతే మీరు కుల సంస్థ ఉంటే కుల సంస్థలో పనిచేయచ్చు, ఒక అనాథ శరణాలయం కోసం పనిచేయచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడో చోట నిదానంగా అడాప్ట్ అవ్వాలి. రిటైర్ అయిన మరుసటి రోజు నుంచి కుదరదు. ఇంకా 2 సంవత్సరాల్లో రిటైర్ అవుతున్నానంటే నేను రిటైర్ అయిపోతున్నానంటే నేను గవర్నమెంట్ ఆఫీసర్ని కాదు, నేను ఎంఈఓని కాదు, నేను ఎండిఓని కాదు, ఇంటి దగ్గరే ఉంటాను, బంట్రోతుండరు, కూరలు నేనే తెచ్చుకోవాలి, నేనే ఇంట్లో వ్యవహారాలు చూసుకోవాలి, మిగిలిన సమయం నేను ఏదైనా మంచి పని చేయాలి అని మన మనసుని మనం ట్యూన్ చేసుకుని మన అలవాటు ముందర నుంచి ప్రారంభిస్తే హ్యాపీగా ఉండగలుగుతాం. లేకపోతే రిటైర్మెంట్ అవ్వగానే చాలామంది అస్వస్థతకు లోనవుతూ ఉంటారు.
ఇంట్లో వాడికి బర్డెన్ అవుతారు. ఈ కోపం అంతా బయట చూపెడితే కుదరదు కదా. కాబట్టి ఇంట్లో వాడి మీద అరుస్తుంటారు, పిల్లల మీద, భార్య మీద అరుస్తుంటారు. ఇది మంచిది కాదు. కాబట్టి రోల్ క్లారిటీ, నా పాత్ర ఏమిటి, తల్లిదండ్రులుగా నేను అత్తగా నేను ఏమిటి, మామగా నేను ఎంతవరకు ఉండాలి, పిల్లవాడికి ఎప్పుడు కీ ఇవ్వాలి, వాడు పెద్దవాడైన తర్వాత వ్యాపారము లేదు ఉద్యోగం ఇంటిని నడిపే బాధ్యత వాడికి ఇవ్వాలి. మనం పట్టుకుని ఏలాడకూడదు. ఇంకా కూరలు ఏం చేయాలి వగైరా, వాళ్ళు పెట్టింది తినాలి హ్యాపీగా, నీకు కావాలంటే అడిగి చేయించుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే ఈ సీమ దీన్ని మనం అర్థం చేసుకుంటామో, కొడుకుతో హ్యాపీగా ఉంటాం, కోడలతో హ్యాపీగా ఉంటాం, ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలు ఉంటే వాళ్ళతోనే హ్యాపీగా ఉంటాం, జీవితాంతం హ్యాపీగా ఉంటాం. మన డబ్బులు మందులకి రోగాలకి పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా సమాజ సేవ వైపు వెళ్ళండి, ధ్యానం చేయండి, శరీరానికి కావాల్సినటువంటి వ్యాయామం చేయండి, మనసును ప్రశాంతంగా అట్టు పెట్టుకోండి. సేవ చేయటం ద్వారా నలుగురికి నిస్వార్థమైన పని చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మరొక విషయం, మనిషిని అస్వస్థతకు గురి చేసేది స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్. పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఇష్టం వేరు, వ్యామోహం వేరు. అది కూడదని తెలిసిన తర్వాత కూడా అదే కావాలని కోరుతుంది మనసు. ఎప్పుడైతే అదే కావాలని కోరుతుందో దాన్ని వ్యామోహం అంటారు. వ్యామోహం వల్ల నష్టాలు వస్తాయి. ఉదయం పూట నేను కాఫీని తాగుతాను, ఫిల్టర్ కాఫీని కావాలి, ఇలాగే ఉండాలి, ఇది స్ట్రాంగ్ లైక్ అన్నమాట. ఈ రకమైనటువంటి కారే కావాలి, ఈ రకమైన రంగే కావాలి, ఈ రంగు చూస్తే నాకు ఎలర్జీ, ఇలా మాట్లాడితే నాకు ఎలర్జీ, ఈ యాక్టర్ అంటే ఎలర్జీ, అంటే పడదన్నమాట అస్వస్థ. ఈ సమాజం అంటే ఇది దురభిప్రాయం, ఈ కులం మీద దురభిప్రాయం, ఈ వర్గం మీద దురభిప్రాయం. ఇవన్నీ స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్. కలర్ కావచ్చు, భాష కావచ్చు, కులం కావచ్చు, వర్గం కావచ్చు. సమాజంలో అనేక విషయాల మీద ఒక ప్రీ కన్సీవ్ నోషన్స్ బలీయంగా ఉంటాయి. వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఎక్కువగా. వీళ్ళే ఇంటాలరెన్స్కి గురవుతూ ఉంటారు, అస్వస్థతకు గురవుతూ ఉంటారు. కాబట్టి ఇది మంచిది కాదు. కొంత వయసు వచ్చిన తర్వాత, కొంత వయసులో ఉండటం సహజం, కానీ 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత లైఫ్కి మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇలాంటి స్ట్రాంగ్ నోషన్స్ ఉండవు. కొన్ని అవగాహన ఉండాలి. అవగాహన ఉండటం వేరు, స్ట్రాంగ్ నోషన్స్ ఉండటం వేరు. కాబట్టి ఆ దృఢమైన అభిప్రాయాలు సమాజం మీద ఉండకూడదు. ఎప్పుడైతే స్ట్రాంగ్ నోషన్స్ ఉంటాయో అప్పుడు అవి అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయని గ్యారంటీ లేదు, విపరీతంగా కూడా జరగచ్చు. కాబట్టి ఎప్పుడైతే నీకు అనుకూలంగా కానటువంటి కలర్ కావచ్చు, సమాజం కావచ్చు, ఒక మంచి వ్యక్తి నువ్వు అనుకున్న వర్గం నుంచి వస్తాడు, చాలా మంచి వ్యక్తి, అతను ఆ ఊరంటే నమ్మడానికి లేదే, ఆ కులమా నమ్మడానికి లేదే, ఆ భాష అతను అమ్ము, తమిళనాడు అతను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకేం తెలియని స్థితిలో మనసులో ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోయి దాన్నే జీవితాంతం కొనసాగిస్తుంటారు, మోస్తూ ఉంటారు, దురభిప్రాయాలను మోస్తూ ఉంటారు, తప్పుడు అభిప్రాయాలను మోస్తూ ఉంటుంది మన మనసు. దాని కారణంగా, తప్పుడు అభిప్రాయాలు మోస్తున్న కారణంగా సత్యాన్ని మనం గ్రహించలేము, వాస్తవానికి దగ్గరగా వెళ్ళలేము. కాబట్టి సమస్యలన్నింటికి కారణం. కాబట్టి స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉండటం వల్ల మనిషి ఎక్కువ హర్ట్ అవుతూ ఉంటాడు, అనారోగ్యం వస్తూ ఉంటుంది. కాబట్టి వాస్తవాన్ని గ్రహించాలి. సత్యం ఎదుర్కొంటే సత్యమే గీటురాయి, అనుభవమే గీటురాయి, దాని గీటురాయిగా చూడాలి తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి నోషన్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇబ్బంది పడతాం. కాబట్టి జీవితంలో మన పిల్లల్ని పెంచే విషయంలో కానివ్వండి, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళంతా టీనేజ్ వయసులో వాళ్ళకి ఇచ్చే లిబర్టీ ఇచ్చి వాళ్ళకి భయము భక్తి రెండూ నేర్పాలి. దాని తర్వాత మనం పెద్దవాళ్ళైన తర్వాత పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఫ్రెండ్లీగా సమస్యల్ని కూడా ఫ్రెండ్లీగా చెప్పించాలి, అన్యాపదేశంగా చెప్పించాలి. వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ ఎక్కడ తక్కువ చూపించకూడదు, అట్ ది సేమ్ టైం వ్యామోహం ఉండకూడదు. అలాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ కాబోతున్నామంటే రిటైర్డ్ లైఫ్ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ మధ్యలో వ్యవహారికంగా మన బలము మన బలహీనత ఇక్కడ కూడా బేరీజ్ వేసుకోవాలి. మన బలం ఏంటి, మన ఆరోగ్యం ఏంటి, మన వయసు ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, వీటిని దృష్టిలో పెట్టుకుని రిటైర్డ్ లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం. ఏదైనా నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తే కష్టం ఎక్కువ ఉంటుంది. నీ గురించి నువ్వు ఆలోచిస్తావు, ఇతరుల గురించి ఆలోచించినప్పుడు స్వాంతం జరుగుతుంది, హ్యాపీగా ఉండగలుగుతాం. కాబట్టి అందరికీ సంక్షేమం కోరేటంటి వృత్తి ప్రవృత్తి రెండు కావాలి. కొంతమందికి వృత్తి ఉండకపోవచ్చు, కానీ ప్రవృత్తి ఉండాలి.
ఎప్పుడైతే ప్రవృత్తి మంచిగా ఉందో, సహాయకారిగా ఉందో, నలుగురి యొక్క సంక్షేమాన్ని కోరుతుందో, అప్పుడు వృత్తిని కూడా తను మార్చుకుంటూ ప్రవృత్తి పెద్దదవుతుంది. ప్రవృత్తి పెద్ద సర్కిల్ అయినప్పుడు మనిషికి ఆనందమే ఆనందం, ఇతరుల కోసం జీవిస్తాడు. అందుకని స్వామి వివేకానంద చెప్పాడు, హూ లివ్ ఫర్ అదర్స్ దే కెన్ ఓన్లీ లివ్, ది రెస్ట్ ఆర్ డెడ్ దాన్ అలైవ్. అంటే తన కోసం మాత్రమే జీవించేవాళ్ళు బతుకున్నా కూడా జీవచ్చలవాళ్ళలాగా జీవితాన్ని ఈడుస్తూ ఉంటారు. ఈడుస్తూ ఉన్న జీవితం మనకొద్దు, ఆనందంగా ఉన్న జీవితం కావాలి. అప్పుడు ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళకి ఆనందం భగవంతుడు ఇస్తారు. అందుకని మేకింగ్ లైఫ్ అవుట్ ఆఫ్ లైఫ్, భగవంతుడు ఇచ్చిన మొత్తం జీవితాన్ని జీవంతో, ఆడుతో, పాడుతో, నవ్వుతో, హ్యాపీగా ఆనందాన్ని పంచుతూ ఆనందంగా జీవించాలి. సర్వే జనాః సుఖినో భవంతు.